హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్లో అవని ఎంత చెప్పినా వినుకోకుండా అక్షయ్ చేసిన ఒకే ఒక సైన్ వల్ల ఇక ఫ్యామిలీ మొత్తానికి షాకింగ్ అనమాట. అక్షయ్ చేసిన ఒక్క సైన్ వల్ల ఏం జరిగింది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు మరి లేట్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అవని ఇక నుంచి ఆఫీస్కి రావడానికి వీల్లేదు, అక్షయ్కి కంపెనీ అధికారాలు ఇవ్వాల్సిందని చెప్పేసి పార్వతి పెట్టిన కండిషన్కి అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఒప్పుకుంటాడనమాట. ఇక అవని అయితే కాళ్ళ మీద పడి మరీ బ్రతిమలాడడంతో రాజేంద్ర ప్రసాద్ అయితే సంతకాలు చేసి పేపర్లు అయితే విసిరి కొడతాడనమాట. ఇక అక్షయ్కి సైనింగ్ చేసి అథారిటీ కూడా వస్తుందన్నమాట. అవనిని ఆఫీస్ గడప కూడా తక్కకుండా చేశారని చెప్పేసి చాలా సంతోషంతో ఫీల్ అవుతూ పల్లవి అయితే ఇంటికి వస్తుంది అనమాట. అయితే అప్పటికే పల్లవి కోసం కమల్ అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. వామ్మో, ఇప్పుడు కనుక వీడు నన్ను చూశాడంటే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎందుకు ఇంత లేటు అని చెప్పేసి నా బుర్ర తింటాడు, వీడికి కనిపించకుండా దొంగచాటుగా పోదా అని చెప్పేసి పిల్లిలాగా లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అయితే అది గమనించిన కమల్ అయితే, హలో పల్లవి మేడం, ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి చిక్కేస్తున్నారు, ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడనమాట. మిస్ ఇండియా, మిస్ ఆంధ్ర కాకపోయినా నువ్వు కూడా చాలా అందంగా ఉంటావులే, ఈ చీర కూడా చాలా బాగుందని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇది చెప్పడానిక ఇప్పుడు నన్ను పిలిచిందని చెప్పేసి పల్లవి అయితే చిరాకు పడుతూ ఉంటుందన్నమాట. అయ్యో, నీ అందం చూసి అసలు విషయం మర్చిపోయా బంగారం, ఎక్కడి నుంచి వస్తున్నా అని చెప్పేసి కమల్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. మా ఇంటికి వెళ్ళా అని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది. మరి వెళ్ళేటప్పుడు నాకు చెప్పొచ్చుగా అని చెప్పేసి అనగానే, నువ్వు లేవుగా అని చెప్పేసి పల్లవి అయితే అంటుంది. లేకపోతే కాల్ చేసి చెప్పొచ్చుగా, అయినా మీ నాన్న నువ్వు కలిసి కొంపలు కూల్చే కార్యక్రమం ఏమైనా మళ్ళీ చేశారా అని చెప్పేసి కమల్ అయితే అంటాడు. అంటే ఏంటి బావా, మేము కొంపలు కూల్చేవాళ్ళ కనిపిస్తున్నామా? అయినా మీ వదిన ఏదో ఫ్రాడ్ చేసింది, అది అక్షయ్ బావ గారికి తెలిసి గొడవ అయింది, పైగా దాన్ని నా మీద నెట్టాలని మీ వదిన చూసింది, దీనికి నేనేం చేస్తాను? అయినా మీ వదిన మీద చూపించే శ్రద్ధ నమ్మకం నా మీద 10% చూపించినా బాగుండేదని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఈరోజు ఉదయం ఫ్రాడ్ జరిగిందంటూ దానికి వదినే కారణం అంటూ మా అన్నయ్య నమ్మాడు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు, కానీ దాని వెనుక ఉన్నది నువ్వే అని తెలిసిందో మీ అబ్బా కూతుళ్ళు ఇద్దరికి చాకరీవే అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. అమ్మో, క్రిమినల్స్నైనా కంట్రోల్లో చేయొచ్చు కానీ ఇలాంటి తింగరోళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. కంపెనీ అధికారాలు ఇక అన్ని తనకే వచ్చేసరికి అక్షయ్ అయితే ఆఫీస్లో చాలా చిల్ అవుతూ ఉంటాడనమాట. ఇంతలో అక్షయ్ క్యాబిన్లోకి అయితే అవని అయితే వస్తుందన్నమాట. ఇక చూడగానే, ఏంటి మళ్ళీ వచ్చావు, నీకు ఆఫీస్తో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కోప్పడుతూ ఉంటాడనమాట. నాకు సంబంధించిన కొన్ని పర్సనల్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, తీసుకెళ్దామని వచ్చా, నాకు ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదులేండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. సరే అని చెప్పేసి ఇక అక్షయ్ అయితే తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఇద్దరైతే వస్తారనమాట. ఇక వాళ్ళని చూడగానే అవని అయితే ఏదో డౌట్ పడుతూ ఉంటుంది. ఇక వాళ్ళని చూడగానే అక్షయ్ అయితే చాలా పొలైట్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడనమాట. వాళ్ళైతే, నమస్తే అక్షయ్ గారు, మీ కంపెనీతో ఒక డీల్ చేద్దామని వచ్చామండి, ఇప్పుడు సైనింగ్ అథారిటీ మొత్తం మీకు ఉందట కదా, మీ నాన్నగారి సంతకాలు కూడా అవసరం లేదు, మీరు ఒక్కరు పెడితే చాలంట అని చెప్పేసి అనగానే, అవునండి, మీతో ప్రాజెక్ట్ చేయడం చాలా గర్వంగా ఉందని చెప్పేసి ఫైల్ తీసుకొని సంతకాలు చేయబోతాడనమాట అక్షయ్. ఇంకా ఎంతలో అవని అయితే, ఆగండి అని చెప్పేసి అక్షయ్ని అంతా ఆపుతుంది. మీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అనమాట. ఇక అక్షయ్ అయితే నేనేం వినాలనుకోవడం లేదని చెప్పేసి ఇక విసుక్కుంటూ ఉంటాడు. అయినా కానీ అవని మాత్రం వినదనమాట. మీరు నాతో మాట్లాడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక అస్సలే అని చెప్పేసి అక్షయ్ అయితే పక్కకైతే వస్తాడు. ఏవండి, వాళ్ళని చూస్తే నాకు ఏదో డౌట్గా ఉంది, అసలే పెద్ద డీల్ అంటున్నారు, ఈ విషయం ఒకసారి మామయ్య గారితో డిస్కస్ చేయండి అని చెప్పేసి అవని అయితే సలహా అయితే ఇస్తుందన్నమాట. ఏయ్, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను, నేనేమైనా ఎల్కేజీ పిల్లాడిని అనుకున్నావా? ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు, నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు, ఈ సంతకంతో కంపెనీ భవిష్యత్తే మారిపోతుంది, ఈ విషయం మీ మావయ్య గారికి వెళ్ళి చెప్పు అని చెప్పేసి అంటాడనమాట. అయినా కానీ అవని మాత్రం వినదనమాట. మీరు ఒక్కసారైనా మావయ్య గారితో ఈ విషయం చెప్పండి అండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక అక్షయ్ అయితే ఇంకా కోప్పడతాడు. ప్రతి ఒక్కరికి సలహాలు ఇవ్వడం అలవాటు అయిపోయింది, స్థాయి ఏంటో తెలుసుకోకుండా సలహాలు ఇస్తుంటారని చెప్పేసి తిట్టుకుంటూ ఆ ఫైల్ మీద సంతకాలు చేస్తాడనమాట. ఇక అవని మీద కోపంతో అసలు డాక్యుమెంట్లు ఏముందో కూడా చూడడం అనమాట. ఇక అవని అయితే మళ్ళీ, ప్లీజ్ అండి, నా మాట వినండి, ఒకసారి మామయ్య గారికి చెప్పండి అని చెప్పేసి అనడంతో ఇక సెక్యూరిటీని పిలిచి, ఏమైనా ఎందుకు లోపలికి పంపించారు, బయటకు గెంటేయండి అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడనమాట. దాంతో ఇంకా సెక్యూరిటీ వాళ్ళు అయితే ఇక అవనిని అయితే బయటికి పంపిస్తారు. ఇక అవని అయితే ఇంటికి వచ్చి దిగులుగా కూర్చుంటుంది అనమాట. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడికి వస్తాడు. ఏమ్మా అవని, ఏమైంది అలా ఉన్నావు, కంపెనీ అధికారాలన్నీ అక్షయ్కి ఇచ్చేసిన దాని గురించి ఆలోచిస్తున్నావా, లేక మీ అత్తయ్య అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడనమాట. లేదు మావయ్య గారు, జరిగిపోయిన విషయాల గురించి కాదు నా ఆలోచన, జరగబోయే తలుచుకొని భయంగా ఉందని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట.
ఏమ్మా అంత భయపడటానికి ఏముంది, ఆ దేవుడే దిగొచ్చి నువ్వు తప్పు చేసావని చెప్పినా నేను నమ్మను, నీకేం భయం అక్కర్లేదని చెప్పేసి అంటాడనమాట. లేదు మావయ్య గారు, నాకేదో కీడు శంకిస్తుందని చెప్పేసి అవని అయితే అంటుంది. ఈరోజు మన ఆఫీస్కి ఎవరో కంపెనీ డీల్ చేసుకోవడానికి వచ్చారు మావయ్య. వాళ్ళు తెచ్చిన ఫైల్ ఏముందో చదవకుండానే ఆయన సంతకాలు చేసేశారు. మీతో ఒక మాట చెప్పమని నేను సలహా ఇచ్చాను, దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళని చూస్తే నాకు ఎందుకో అనుమానం వచ్చింది, ఏం జరుగుతుందోనని భయంగా ఉంది మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. వాడితో వచ్చిన ప్రాబ్లం ఇదేనమ్మా, ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. అదే నీ విషయంలో కూడా చేశాడు. అయినా ఇలాంటి వాళ్ళు చెంపదెబ్బతో పోయే వాటిని గొడ్డలి దెబ్బ వరకు తెచ్చుకుంటారు. వాడికి గుణపాఠం వచ్చే వరకు ఇంతే, ఏం చేయలేమని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. ఇంతలో అన్నం ప్లేట్ తీసుకుని ఆరాధ్య అయితే వస్తుందన్నమాట. అమ్మ, నువ్వు మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు, అన్నం మీద అలక కోపం ఉండకూడదని నువ్వే చెప్పావు కదా, మరి తినమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. లేదమ్మా, నాకు ఆకలిగా లేదని చెప్పేసి అవని అయితే అంటుంది. సరే అయితే నువ్వు తినొద్దు, నేనే తినిపిస్తా అని చెప్పేసి అమ్మకి అన్నం తినిపిస్తూ ఉంటుందన్నమాట ఆరాధ్య. ఇక అది చూడగానే అవని కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. నువ్వు తినలేదని నేను కూడా తినలేదమ్మా అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆరాధ్యకు కూడా అవని అయితే తినిపిస్తుంది. ఇక వాళ్ళిద్దరిని చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక తర్వాత సీన్లో పల్లవి అయితే బెడ్రూమ్లో చాలా హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. అమ్మయ్య, డాడ్ పంపించిన డాక్యుమెంట్స్పై అక్షయ్ సంతకాలు చేసేసాడు. ఇక రేపటి నుంచి వీళ్ళందరికీ చుక్కలే, నా ఇన్నాళ్ళ కోరిక తీరబోతుంది, వీళ్ళంతా రోడ్డును పడడం కన్ఫర్మ్ అని చెప్పేసి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంతలో రూమ్లోకి శ్రేయ అయితే వస్తుందన్నమాట. ఇదేంటి ఎప్పుడు లేనంతగా హ్యాపీగా ఉందని చెప్పేసి అనుకొని సాంగ్స్ అయితే ఆఫ్ చేస్తానమాట. ఏంటి సాంగ్స్ ఆఫ్ చేసావు, అయినా నా రూమ్కి పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు, ఓ బయటికి అని చెప్పేసి శ్రేయ మీద పల్లవి అయితే కోప్పడుతుంది అనమాట. వెళ్తాలే కానీ నువ్వెందుకు అంత హ్యాపీగా ఉన్నావు, డ్యాన్స్ కూడా చేస్తున్నావు, మళ్ళీ ఏమైనా స్కెచ్ చేసావా అని చెప్పేసి శ్రేయ అయితే అడుగుతుంది. నీ కంటికి ఎలా కనిపిస్తున్నా, నేనేమైనా క్రిమినల్ అనుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట పల్లవి. క్రిమినల్ కాదు కానీ క్రిమినల్ బ్రెయిన్ మాత్రం ఉందని చెప్పేసి అందుకే అడుగుతున్నా అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా నీ పని నువ్వు చూసుకో, పో ఇక్కడ నుంచి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి పల్లవి అయితే కోపడుతుంది అనమాట. ఇక శ్రేయ అయితే పల్లవిని తిట్టుకుంటూ బయటకు అయితే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు పొద్దున్నే కమల్ అయితే కేకలు వేస్తూ అందరిని అయితే పిలుస్తూ ఉంటాడనమాట. ఏంట్రా ఏమైందని చెప్పేసి అందరూ కంగారు పడతారు. అన్నయ్య, మన రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ షేర్లన్నీ వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోయాయని పేపర్లో వేశారు, మన కంపెనీ మొత్తం స్మాష్ అయిపోయిందని రాశారు చూడని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాట వినగానే పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్షయ్ అయితే ఇక పేపర్ చూసి ఒకసారిగా స్టన్ అయిపోతాడనమాట. ఇక ఇదంతా చూసి లోపల పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మరి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.